విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. ఎలా అయినా హిట్ కొట్టాలని తన కెరియర్ లో బెస్ట్ మూవీగా పరశురామ్ దర్శకత్వంలో ది ఫ్యామిలీ మెన్ అనే సినిమాను చూస్తున్నాడు. మృణాల్ రాకోట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు శిరీష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉందో ఈ రోజు రివ్యూలో చూద్దాం. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే గోవర్ధన్ విజయ్ దేవరకొండ తన కుటుంబ బాధ్యతలు అన్ని తన భుజాన మీద వేసుకొని ఉంటాడు. తాగుడుకు బానిసైన ఒక అన్న రవి ప్రకాష్ ఏదో వ్యాపారం పెట్టడానికి డబ్బుల కోసం తిరిగే మరో అన్న, వారి భార్యలు ఇద్దరు, వారికి పిల్లలు స్కూల్ ఖర్చులు ఒకటేమిటి అన్ని విషయాలు తానే చూసుకుంటూ ఫ్యామిలీని పోషిస్తూ ఉంటాడు. అలాంటి గోవర్ధన్ జీవితంలో సెంట్రల్ యూనివర్సిటీలో PhD చేసేందుకు వచ్చిన ఇందు ఎంట్రీ ఇస్తుంది. ముందు ఆమెను దూరంగానే ఉంచి చివరకు అనూహ్యంగా ప్రేమలో పడి ఆమెను ప్రేమను వ్యక్తం చేసే సమయానికి ఒక ఊహించని షాక్ తగులుతుంది. ఆ దెబ్బకి గోవర్ధన్ ఏం చేశాడు, ఇందులో గోవర్ధన్ కి ఇచ్చిన షాక్లు ఏంటి, ఇందుకు ప్రేమించిన గోవర్ధన్ చివరికి ఏం చేశాడు, ఇలాంటి విషయాలు సినిమాలను చూడాలి. విజయ్ దేవరకొండ గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పరశురామ్ ఈసారి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈసారి ఎంచుకున్న కథ ఈ జనరేషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేదు. పోనీ కథనం విషయంలో ఆయన జాగ్రత్త తీసుకున్నారా అంటే చాలా లాజిక్స్ ని అందని విషయాలు సినిమాకి మొత్తం కనిపిస్తాయి. ఫ్యామిలీ స్టోరీ అంటేనే ఎమోషనల్స్ తో కూడుంటుందని అందరూ ఆశిస్తారు. కానీ ఈ సినిమా ఎమోషనల్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంట్లో అన్న తాగుడికి బానిస అయినట్లు చూపిస్తారు. కానీ జరిగిన ఒక చిన్న గొడవకే ఏళ్ల తరబడి తాగుతూ ఉండడం లాజిక్ కి దూరం అనిపిస్తుంది. అదే విధంగా కోట్లకు వారసురాలైన హీరోయిన్ ని, అది కూడా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ సీఈఓగా పనిచేస్తున్న PhD చేయడం కోసం పరితపించడం కూడా ఎందుకో లాజిక్లీ దూరంగా కనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా బాగుంది. మృణాల్తో కెమిస్ట్రీ బాగానే ఉంది, కానీ గీతా గోవిందంతో పోలిస్తే కాస్త తక్కువ అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం కాస్త ఆసక్తి రేకెత్తిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇండియాలోనే జరుగుతుంది, సెకండ్ హాఫ్ మాత్రం అమెరికా ఫస్ట్ హాఫ్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక సినిమా కథనం విషయంలో ఎందుకు పూర్తి స్థాయిలో కేర్ తీసుకోలేదో అనిపించేది లేదు. అయితే డైలాగ్స్ మాత్రం ఆకట్టుకునే విధంగా రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఈ జనరేషన్ ఆడియన్స్, ముఖ్యంగా యూత్ కి ఫ్యామిలీ విలువలు నేర్పించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. సినిమా ప్రమోషన్ లో ముందు చెప్పిన విధంగానే వచ్చినట్లుగానే ఇది కొత్త కథ కాదు, మనలో ఒకరి కథ, మన అందరి కథ అని చెప్పక తప్పదు. కుటుంబానికి వేరే స్థాయికి తీసుకువెళ్ళడానికి ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్కరు కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి మాత్రం సినిమా కనెక్ట్. ఫైనల్ గా లాజిక్ పక్కన పెట్టి చూస్తే ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం నచ్చొచ్చు, కానీ యూత్ కి కనెక్ట్ కాకపోవడంలో వేరేలా ఉంటుంది. ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 3/5.